గోన్ కటీరా అంటే ఇదేనండి, దీన్ని గోన్ కటీరా అంటారు. ఇది ఒక 2 పలుకులు అయితే నానేసుకుందాము. రెండు చాలు. ఇదిగోండి, ఇది రేపటి వరకు ఎంత అవుతుందో చూపిస్తా. ఇది కొంచెం అయితే ఇట్లా కడుక్కోవాలి. కడుక్కున్నా నేను. ఇదిగోండి, ఇప్పుడు దీని నిండా నీళ్ళు పోసుకుంటా. నీళ్ళు పోసుకొని ఒక మూత అయితే వేసుకోవాలి. ఇదిగోండి, దీనిపైన అయితే ఒక మూత వేసుకుంటున్నా రేపటి వరకు. ఇదైతే ఎట్లయితుందో చూడండి. ఇదిగోండి, రాత్రి అయితే మనం ఈ గోన్ కటీరాని నానబెట్టుకున్నాం కదా, ఇట్లా అయితే అవుతుంది. ఇట్లా ఆ 2 పలుకులు వేసినాం కదా, ఇట్లా వస్తుంది మనకి. జ్యూస్లలో కలుపుకోవచ్చు, లేదంటే సేమియా చేసుకుంటాం కదా మనం, దాంట్లో కూడా కలుపుకోవచ్చు. ఇది దేంట్లోనైనా కలిసిపోతుంది. దీనికి టేస్ట్ ఏముండదు, రంగు రుచి ఏమి ఉండదు, దేంట్లోనైనా కలిసిపోతుంది. నేనైతే ఇట్లా కలుపుకుంటా. ఇది ఉంది కదా, ఇది ఇట్లా గిన్నెలోకి తీసుకుంటా. కొంచెం సగానికి ఎక్కువ తీసుకుంటా. ఇట్లా మళ్ళీ ఈ సగం మళ్ళీ కొంచెం సాయంత్రం అట్లా పాలల్లో వేసుకుంటా. ఇదిగోండి, బెల్లం పొడి. మనకి ఎంత కావాలో అంత బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం పొడి పాలల్లో వేసుకుంటే కూడా మంచిది. చక్కెర కంటే మనం బెల్లం పొడి వేసుకొని పాలు తాగితే మంచిది. ఇంకా ఇట్లా ఈ రెండింటిని కరగనియాలి. ఈ 2 కరిగిన తర్వాత, ఇది ఏం కరగదండి, కొంచెం ఇట్లనే ఉంటుంది, కరగదు. ఇది ఇట్లనే ఉంటుంది, జెల్లీ ఫామ్లో ఉంటుంది. కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది. తర్వాత ఈ వేడి చేసిన పాలను అయితే పోసుకోవాలి. ఇట్లా గ్లాస్లో పోసుకొని తాగేసేయాలి. అడుక్కి ఏమన్నా ఇసుకగిన ఉన్నా కానీ మనకి రాకుండా ఉంటుంది. నేనైతే తాగేస్తాను. సరేనండి, ఉంటాను.